చంద్రుడిపైకి మానవుడిని పంపించడమే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 ప్రయోగాలను చేపట్టింది. ఈ ప్రయోగాల్లో సాధించిన విజయాలు, తగిలిన ఎదురుదెబ్బలతో భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే త్వరలోనే గగనయాన్ ప్రయోగాన్ని నింగిలోకి పంపనుంది. ఆ తర్వాత వ్యోమగామిని జాబిల్లిపైకి విజయవంతంగా పంపించాలని సంకల్పించింది. అయితే 2040 నాటికి చంద్రునిపై తొలి భారత ఆస్ట్రోనాట్ని దించుతామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పష్టం చేశారు. మరోవైపు 2035 నాటికి అంతరిక్షంలో స్వంతంగా స్పేస్ స్టేషన్ నిర్మిస్తామని సోమనాథ్ పేర్కొన్నారు. 2040 నాటికి చంద్రునిపై తొలిసారిగా భారత ఆస్ట్రోనాట్లను పంపేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మిషన్కు సంబంధిత వివరాలను మనోరమ ఇయర్ బుక్ 2022కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో చైర్మన్ చెప్పారు. 2040 నాటికి జాబిల్లిపై వ్యోమగామిని దించాలన్న లక్ష్యంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 4 టెస్టు పైలట్లను వ్యోమగాములుగా శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేసినట్లు సోమనాథ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ 4 వ్యోమగాములు గగనయాన్ మిషన్ కింద బెంగళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ శిక్షణ పొందుతున్నారని వివరించారు. భూమికి సమీపంగా ఉన్న దిగువ కక్షలోకి 2 లేదా 3 వ్యోమగాములను పంపడానికి ఇస్రో సన్నాహాలు చేస్తోందని సోమనాథ్ వెల్లడించారు. 3 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన తర్వాత వారిని సురక్షితంగా భూమికి తీసుకువస్తామని చెప్పారు. ఇక 2035 నాటికి అంతరిక్షంలో స్వంత భారతీయ స్పేస్ స్టేషన్ ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రోకు కీలక లక్ష్యాలను నిర్దేశించారని సోమనాథ్ వివరించారు. ప్రపంచ అంతరిక్ష వేదికపై భారత ఖ్యాతి మరింత పెంచేందుకు వీనస్, మార్స్ గ్రహాలపై అన్వేషణ కూడా ప్రారంభం కాబోతున్నాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో ఇస్రో ఖ్యాతి మరింత ఉన్నత శిఖరాలను చేరగలదని సోమనాథ్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు గగనయాన్ మిషన్లో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా అంతరిక్షంలోనికి పంపించే కీలకమైన సాంకేతిక వ్యవస్థ వ్యోమనౌక HLV-M3లో ఉంది. ఈ ఆర్బిటర్ మాడ్యూల్లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూళ్లు ఉన్నాయి. అయితే గగనయాన్కు ముందు ఇస్రో ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, వ్యోమనౌకపై ప్రయోగాలతో పాటు 2 మానవరహిత ప్రయోగాలను కూడా నిర్వహించనుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే టెస్ట్ వెహికల్ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించింది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే అందులో నుంచి వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకోవడానికి అవసరమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ను ఇప్పటికే ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.